హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ తెలుగు నవల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో నవల చాలా మంచి సబ్జెక్ట్ అని అనుకోవాలి, ఎందుకంటే ఇది కొంచెం అర్థం చేసుకోవడం కష్టమైనప్పటికీ కూడా మనం రాయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నవల గురించి కంపల్సరీ తెలుసుకొని ముందుకెళ్ళాలి. అందులోనూ తెలుగు లిటరేచర్ ఎవరైతే తీసుకుంటారో పీజీలో వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా అవసరం అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా తెలుగు లిటరేచర్ చాలా బాగా రావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నవల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎగ్జామ్లో పాస్ అవ్వాలన్నా ఖచ్చితంగా నవల గురించి 100% రాయాల్సి ఉంటుంది. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ తెలుగు ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలుగు నవల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇంకా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, కంపల్సరీ మీకు అర్థమవుతుంది. తెలుగు నవల పరిచయం ఉంటుంది, అలాగే నిర్వచనాలు ఉంటాయి. తెలుగు నవల లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే వర్గీకరణలు ఎలా ఉంటాయి, తర్వాత ఆవిర్భావం ఎలా ఉంటుంది, వీటికి సంబంధించి డీటెయిల్స్ అని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట. ఇవి రాస్తే సరిపోతుంది అనమాట సబ్ హెడ్డింగ్స్తో. సో ఫస్ట్ అయితే తెలుగు నవల పరిచయం చూద్దాం. ఆంగ్ల సాహిత్య ప్రభావం చేత తెలుగులోకి రాబడిందే ఈ నావెల్ అనేది. నావెల్ అంటారు ఇంగ్లీష్లో, NOVEL నావెల్. అక్కడి నుంచి మనకి ఇది ఆంగ్ల సాహిత్య ప్రభావం చేత తెలుగులోకి వచ్చినటువంటి దాన్ని ఈ నవలగా మనం అంటున్నాం. ఒక విషయాన్ని అన్ని కోణాల నుంచి నవల ఏం చేస్తుందంటే, ఒక విషయాన్ని తీసుకొని అన్ని కోణాల నుంచి చూస్తూ అది రన్నింగ్ మ్యాటర్ రాస్తూ వస్తారనమాట. వాస్తవికతకి దగ్గరగా ఉంటుంది. మన లైఫ్లో జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా దాంట్లో మిళితమై ఉంటాయన్నమాట. జీవిత వాస్తవికతని చెప్పడమే దీని సారాంశం. మెయిన్గా మన జీవితాల్లో జరిగేటువంటి నిత్య జీవితంలో జరిగేటువంటి వాస్తవిక లక్షణాలు కూడా ఈ నవలలో నిక్షిప్తమై ఉంటాయన్నమాట. సో మొత్తానికి మనకి ఇది అర్థమవుతుంది కదా, ఆంగ్ల సాహిత్య ప్రభావం చేత తెలుగులోకి రాబడిందే ఈ నావెల్ అనేది. సో నవల నిర్వచనాల గురించి మనం చూద్దాం ఒకసారి. కల్పనతో కూడి ఉన్నదాన్ని నవల అంటారు. కల్పన అంటే ఊహ. ఒక రైటర్ రాస్తూ ఉంటాడు నవల స్టార్టింగ్తో, ఒక ఫ్యాన్ భయంకరంగా తిరుగుతూ ఉంది, ఒక బాలుడు కింద పడుకొని ఆలోచిస్తూ ఉన్నాడు అంటూ స్టార్ట్ చేస్తాడనమాట రైటర్. సో అక్కడి నుంచి అలా కల్పన అంటే ఊహతో మనం స్టార్ట్ చేస్తూ మనకి ఇంట్రెస్ట్ కలగజేస్తూ ముందుకెళ్తుంది నవల అనేది. జీవిత సత్యాలను కూడా చెప్తుంది. ఎలాగైతే మనకి నార్మల్గా కల్పితంగా ఉంటుందో అలాగే జీవిత సత్యాలు కూడా అందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ నావెల్లో 3 రకాలైనటువంటివి ఉంటాయి: కథ, కవిత్వం, నాటకం. సో దీనిలో 3 టైప్స్ అనమాట. దీనికి సంబంధించిన నిర్వచనాలు చూసినట్టయితే చాలామంది విమర్శకులు నవలంటే ఇది అని చెప్పేసి చెప్పారనమాట. అదేంటో చూద్దాం. సమకాలీన సమాజానికి దర్పణం లాంటిది అని కొంతమంది అన్నారు. అంటే దర్పణం అంటే అర్థం కదా. సో నవల చదివితే మన జీవితం ఏందో అర్థమవుతుందని చెప్పేసి కొంతమంది కవులు చెప్పారు. తర్వాత ఇంకొంతమంది కవులు సమగ్ర మానవ జీవిత వాస్తవిక రచన అని చెప్పారు. నవల చదివితే చాలు మనిషికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అంతా వస్తుంది అని చెప్పేసి కొంతమంది విమర్శకులు ఈ నవల గురించి చెప్పారు. తర్వాత మధ్యతరగతి ఇతిహాసం అని కూడా కొంతమంది చెప్పారు. మధ్యతరగతి వాళ్ళ బాధలు, కన్నీళ్ళు, కష్టాలు ఇవన్నీ కూడా నవలలో ప్రతిబింబిస్తాయి. నావెల్ అంటే ఒకే ఈ సైజ్ బుక్ ఉంటుంది. ఆ బుక్ మొత్తం ఒకే మ్యాటర్ ఉంటుంది. ఒకే టాపిక్ నుంచి తీసుకొని ఏమేమి జరుగుతుంది, ఎంతమంది, ఏం కథ, లాస్ట్కి ఏమైంది అనేది ఇంట్రెస్ట్ కలగజేస్తూ ఒకే మనకి సినిమా చూస్తే 3 గంటలు ఎలా ఉంటుందో మొత్తం అలాగే ఆ నావెల్ కూడా రచనాబద్ధమై ఉంటుందన్నమాట. నిత్య జీవితానికి దగ్గరగా మనలో కొంతమంది అలా ఉండొచ్చు అని చూపిస్తుంది అనమాట ఇది. తర్వాత ఇంకొంతమంది ఆధునిక వికాసం అని కూడా చెప్పారు. ఆధునిక వికాసం కలిగించేదే ఈ నవల అని కూడా చెప్పారనమాట చాలామంది కవులు. సో నెక్స్ట్ మనం నవల లక్షణాల గురించి చూసినట్టయితే, నవల ఎన్ని లక్షణాలు ఉంది ఏంటి మరి దాని గురించి చూద్దాం. రచయిత తన అనుభవాలతో రాసేటువంటి దాన్ని నవల అని కూడా చెప్పచ్చు. రచయిత ఏం చేస్తాడంటే తన అనుభవాలతో రాస్తూ, అలాగే సంభావ్యత, సహజత్వం. సహజంగా ఆ ఊర్లో కోళ్ళు కూస్తూ ఉన్నాయి అంటూ స్టార్ట్ చేస్తాడు ఒక కవి నవల. అందరూ కూడా పల్లెటూరులో 4 గంటలకు లేచి వాళ్ళ పనులు
ఆవుకి పాలు సుర్రు సుర్రుమని 4 గంటలకు పెడుతూ ఉన్నారు అంటూ ఒక కవి రాస్తాడు. అంటే సహజత్వం, కోడి కూస్తుంది సహజత్వం. పనికి నాగలు తీసుకొని 3 గంటలకే బయలుదేరుతున్నాడు ఒక ఆయన, సహజత్వం. ఎద్దులు, కోళ్ళు, బండ్లు ఇవన్నీ కూడా మనకి ఈజీగా వస్తాయి కాబట్టి ఈ సహజమైనటువంటి లక్షణాలన్నీ కూడా నవలలో చూపించడానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత నేపథ్య రచన కూడా ఇందులో ఉంటుంది. కథ మీద అవగాహన ఇందులో ఉంటుంది. ఫస్ట్ మనం ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో దాన్ని గుర్తుపెట్టుకుంటూ కథ మొత్తం చదువుతాం అన్నమాట. కథ మీద అవగాహన అనేది ఏర్పడుతుంది. శిలను శిల్పంగా ఎలా అయితే మలుస్తారో పెద్ద పెద్ద మనకి శిల్పులు, అలాగా రచయిత కూడా దీన్ని మెరుగులు దిద్దుతూ వెళ్ళిపోతాడు. మెరుగులు దిద్దడం అంటే ఏంటంటే చదివేవాడికి ఇంట్రెస్ట్ కలుగజేయడం. సో మనం సినిమా చూసినప్పుడు బాగలేకపోతే బాగలేదని చెప్తాం కదా, ఇంట్రెస్ట్గా ఉందనుకో సూపర్ అని చెప్తాం. సో కాబట్టి దీంట్లో కూడా సస్పెన్షన్తో వెళ్తూ ఉన్నటువంటి ఈ కథని చదువుతూ ఉంటే ఇంట్రెస్ట్ ఇంకా ఏం జరుగుతుందో అని చెప్పేసి అనిపిస్తుంటుంది అనమాట. సో మెరుగులు దిద్దుడు వెళ్ళిపోతాడు అనమాట. సో మరి వర్గీకరణ గురించి చూసినట్టయితే నవల ఎన్ని రకాలుగా వర్గీకరించారు అంటే 2 రకాలు. సీరియస్ నవలలు, కాలక్షేప నవలలు అని 2 రకాలు ఉన్నాయి. వీటిని వర్గీకరణ అంటాం. వర్గీకరణ కింద మనం రాయాల్సి ఉంటుంది అనమాట. సీరియస్ నవలలు, అలాగే తర్వాత కాలక్షేపం నవలలు అనేటువంటివి అనమాట. సో మాలపల్లి రాసినటువంటి 1000 పడగలు సీరియస్ నవల కింద వస్తుందన్నమాట. తర్వాత కొవ్వలి జంపన్న రాసినటువంటిది కాలక్షేపంకి వస్తుంది. కొవ్వలి అనేటువంటిది రాశాడు జంపన, అది కాలక్షేపానికి సంబంధించినటువంటి నవలగా మనం చెప్పుకుంటాం అనమాట. నవల చాలా రకాలుగా ఉంటుంది. సో నవల అంటే ఏంటి, మరి ఏ టాపిక్స్ గురించి దాంట్లో మెయిన్గా ఉంటాయంటే చాలా టాపిక్స్ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక రకంగా రాయగలుగుతారు. అవేంటో మనం క్లియర్గా తెలుసుకుందాం. కొంతమంది చరిత్ర ఆధారంగా చేసుకుని నవలలు రచించడం జరుగుతుంది. కొంతమంది పౌరాణికాలు అంటే రాజులు, ఖడ్గాలు, అప్పుడు దానవీర సూరకర్ణ ఉండేవాడని కర్ణుని గురించి రాయడం, దుర్యోధను గురించి రాయడం, శకుని గురించి రాయడం, ఇంట్రెస్ట్ టాపిక్స్ అనమాట. పౌరాణికాలు కూడా తెలియజేస్తుంది మనకు. అలాగే సామాజిక విషయాలను తెలియజేస్తుంది. సమాజంలో మనుషులు ఎలా ఉన్నారు, సమాజంలో అసమానతలు ఎలా ఉన్నాయి, గొప్పవాడు ఎలా ఉన్నాడు, బీదవాడు ఎలా ఉన్నాడు, ఇవన్నీ కూడా మనకి చూపిస్తుందంట. తర్వాత విజ్ఞానాన్ని లభించేవి. ఒక అబ్బాయి చదువు కోసం నాగలి దున్ని మళ్ళీ బడికి పోయి మళ్ళీ వచ్చి పొలం పని చేసి మళ్ళీ చదువుకుంటాడు, ఫస్ట్ క్లాస్లో వస్తాడు. సో దీన్ని విజ్ఞానానికి సంబంధించినటువంటిది అంటారు. తర్వాత తాత్విక నవలలు అంటారు. తర్వాత అపరాధ పరిశోధన నవలలు అంటారు. థ్రిల్లర్ నవలలు అంటారు. థ్రిల్లర్ అంటే థ్రిల్లింగ్గా ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా అంటే నెక్స్ట్ ఏం జరగబోతుందో అని అనిపిస్తూ ఉంటుంది. తర్వాత హాస్యానికి సంబంధించినటువంటి నవలలు చాలామంది ఇలా వర్గీకరించుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. కొన్ని మనతో మాట్లాడే విధంగా రాస్తారు కొంతమంది రైటర్స్. మనం అవును ఇది నాకు జరిగిందేమో సంఘటన అనే విధంగా మనం చదువుతుంటే మనకు ఆ అనుభూతి వస్తుందన్నమాట. ఆ విధంగా రాస్తారు. కొన్ని నవలలు చదువుతుంటే మనం లెటర్ చదివినట్టుగా ఉంటుంది. అంటే మన వాళ్ళు మనకి రాసినప్పుడు లెటర్లో మన వాళ్ళని చూసుకుంటాం అక్షరాలు చదివేటప్పుడు. సో కాబట్టి అలా అనిపిస్తాయంట. కొన్ని అయితే చదివేటప్పుడు డైరీ రాసినట్టు ఉంటాయన్నమాట. దైనందిక ఈ జీవితంలో ఎలా అయితే సంఘటనలు జరుగుతున్నాయో అలాగే ఉంది, న్యాచురల్గా ఉంది మూవీ అంటాం కదా మనం బయటకు వచ్చిన తర్వాత. అలాగే ఒక నవల చదివిన తర్వాత ఇది చాలా న్యాచురల్గా ఉంది అని చెప్పే విధంగా ఉంటాయన్నమాట. సో నవల ఆవిర్భావం చూసినట్టయితే మనం 125 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది నవల. గుర్తుపెట్టుకోవాలా, 125 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటిది నవల. వేల నవలలు వచ్చాయి మనకు, కానీ నవలలు అన్నీ కూడా హిట్ కాలేదు. నవలలన్నీ కూడా చదవాల్సిన అవసరం ఎవరికి రాలేదట. కానీ కొన్ని వందల్లో మాత్రమే గుర్తింపు పొందిన నవలలు ఉన్నాయన్నమాట. వేలల్లో ఉన్నప్పటికీ వాటికి అంతగా గుర్తింపు లేదు. కానీ వందల్లో కొన్ని మాత్రం ఆ నవలలు ఇంట్రెస్ట్ కలుగజేస్తూ జనాలకి అట్రాక్షన్గా జనాలను ఆకట్టుకునే విధంగా ఉన్నాయన్నమాట. సో రకాల గురించి చెప్తూ ఉన్నారు. మనకి 6 రకాలైనటువంటి నవలలు ఉన్నాయని చెప్పారు.
నవల యుగానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పారు. ఆరంభ యుగం, తర్వాత వికాస యుగం అని, కాల్పనిక యుగం అని, అభ్యుదయ యుగం అని చెప్పేసి, తర్వాత ఆధునిక యుగం అని చెప్పేసి, సమకాలీన యుగం. సమకాలీన యుగం అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి సిచ్యువేషన్, ప్రజెంట్ ఏదైతే ఉన్నామో మనం దాన్ని సమకాలీన అంటారు. కందుకూరి వీరేశలింగం గారు ఈ సమాజానికి కొన్ని మెసేజ్లు ఇచ్చిన నవల వల్ల. ఆయన రాసినటువంటి నవల ఏంటంటే రాజశేఖర చరిత్ర. కందుకూరి వీరేశలింగం గారు రాజశేఖర చరిత్రలో మొట్టమొదటి నవలగా మనకు పేరుంది. రాజశేఖర చరిత్ర మొట్టమొదటి తెలుగు నవలగా ప్రసిద్ధి చెందిందనమాట. సో దీంట్లో ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే మూఢాచారాలు నమ్మద్దండి. ఇప్పుడు భర్త చనిపోతే భార్య కూడా తనతో పాటు చనిపోవాలనేది మూఢాచారం. భర్త చనిపోతే ఆమె బయటికి రాకుండా ఉండాలి అని చెప్పేది మూఢాచారం. ఈ మూఢాచారాలని పక్కనికి తోసేసి ప్రజల్ని చైతన్యవంతులుగా చేసినటువంటి నవల రాజశేఖర చరిత్ర. సమాజంలో చైతన్యం తీసుకొచ్చేకి దిశగా ప్రయత్నం చేసిన మొదటి నవల మనకి కందుకూరి వీరేశలింగం రాసినటువంటి నవల. అలాగే మాలపల్లి అనే నవల కూడా మంచి పేరు రావడం జరిగింది ఈ నవలా సాహిత్యంలో. సో నవలలు అనేటివి చాలా రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ చెప్తూ పోతే చాలా చాలా మనకు ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇందులో ప్రధానమైనటువంటి వాటిని మనం చూస్తున్నాం అనమాట. సో కొడవగంటి కుటుంబరావు రాసినటువంటిది రావిశాస్త్రి అనే నవల రాశాడు కొడవగంటి. సామాజిక ఆర్థిక సంబంధ విషయాల గురించి ఆయన రాస్తూ వెళ్ళాడు అనమాట. కొడవగంటి రావిశాస్త్రి అనే వాళ్ళు కూడా ఎన్నో నవలలు రాశారు. వాళ్ళు దేనికి సంబంధించి రాశారంటే సమాజ ఆర్థిక విషయాల గురించి రాశారు. డబ్బు లేకపోతే ఎలా ఉంటుంది, ప్రజా జీవనం ఎన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది ధనం లేకపోతే అనే విధంగా రాశారు. సో దాశరథి రంగాచార్యులు గారు, అలాగే వట్టికోట ఆళ్వారు స్వామి పోరాట నవలలు రాశారు. వీళ్ళిద్దరు పోరాటం చేయాలి, లైఫ్తో పోరాడాలి, లేకపోతే పెద్ద కులాలతో చిన్న కులాలు ఎప్పటికీ పోరాడుతూనే ఉండాలి, ఇలా ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ చేస్తూ పోరాట నవలలు రాశారు. తర్వాత విశాలాక్షి, వాసిరెడ్డి, సీతాదేవి వీళ్ళిద్దరూ కుటుంబ కథా నవలలు రాశారు. సో కుటుంబంతో మనం ఎలా ఉండాలి, కుటుంబం అంటే ఏంటి, కుటుంబ వ్యవస్థ అంటే ఏంటి, కుటుంబానికి పెద్ద ఎవరు, సో కుటుంబ పెద్ద ఎలా ఉండాలి, నియమ నిష్టలు, ఇవన్నీ కూడా అన్ని క్లియర్గా మనం దైనందిన జీవితంలో మనం ఎలా అయితే ఉంటామో అలాంటి రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తూ కుటుంబ కథలు రాయడం జరిగింది వాసిరెడ్డి సీతాదేవి, అలాగే విశాలాక్షి అనేటువంటి ఆమె. తర్వాత సులోచన రాణి, ఈమె రొమాంటిక్ నవలలు రావడం జరిగింది. సో మరి శృంగారం ప్రధానంగా చేస్తూ ఈమె నవలలు రాస్తూ వచ్చిందనమాట. తర్వాత మహీధర రామ్మోహన్ రావు రాజకీయ నవలలు రాయడం మొదలుపెట్టాడు. సో రాజకీయం అంటే ఎలా ఉండాలి, రాజకీయ నాయకులు ఎలా ఉంటారు, ఓట్లు వేసే ప్రజలు ఎలా ఉంటారు, వీటికి సంబంధించి నవలల్లో అవేర్నెస్ కల్పించారనమాట. 1980 నుంచి 1990 వరకు సమాజ చైతన్య, సామాజిక స్పృహ వచ్చింది అందరికీ. సమాజానికి ఏదైనా చైతన్యం తీసుకొచ్చేది, సమాజానికి ఉపయోగపడేటివి నవలలు రాద్దామని కవుల్లో ఒక స్పృహ అయితే వచ్చింది, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలని చెప్పేసి. తర్వాత దళిత జీవన విధానానికి సంబంధించి దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీ, మైనారిటీ ఎవరైతే దారిద్ర్యం రేఖకి దిగువన ఉన్నారో వాళ్ళందరినీ కూడా చైతన్యవంతులు చేస్తూ ముందుకు రావడం జరిగింది. దళిత వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చైతన్యపరచాలి, పెద్దల కింద కూర్చొని పని చేస్తున్న ప్రతి ఒక్కరిని చైతన్యపరచాలి, మీకు ఒక లైఫ్ ఉంది అని చెప్పి చైతన్యపరుస్తూ వచ్చాయి నవలలు అనమాట. సామాజిక స్పృహతో ఎన్నెన్నో నవలలు వచ్చి ఈ దళితులకి చైతన్యపరుస్తూ వచ్చారు. అందుకే దళితులు ఇప్పుడు మారుతూ వచ్చారు. వాళ్ళు మంచి మంచి హోదాలు, వాళ్ళు మంచి చదువులు, పెద్ద కులాలంటూ లేవు కానీ కులాలను మనం సృష్టించుకున్నాం. ఆ పెద్ద కులాలతో పాటు మనం సమానమే అని చెప్పేసి దళితులందరూ పోరాటం చేసే విధంగా ఈ నవలలు అనేటువంటివి రాయడం జరిగింది. అందులో చైతన్యం తీసుకురావడం జరిగింది. సో ఇది తెలుగు నవలకు సంబంధించినటువంటిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరందరూ చూస్తూనే ఉండండి. అలాగే మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లోకి 600.